బట్ ఇప్పుడు దెన్ హౌ డు యూ కీప్ బిజీ సార్? ఇప్పుడు క్యారెక్టర్స్ అవి ఇప్పుడు ఏ సినిమాలో సైన్ చేశారు ఆల్రెడీ? సుబ్బయ్య గారి సినిమా జరుగుతుందమ్మా, ముత్యాల సుబ్బయ్య గారిది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ హీస్ ప్రొడ్యూసింగ్ ఎ ఫిలిం. నేను అడిగాను గురువా అవసరమా అని, లేదు పిల్లలు ఏదో చెప్తున్నారు ఉన్న కాంటాక్ట్స్. సో దిస్ ఫిలిం టోటల్గా మళ్ళీ పాత స్టైల్ ఆఫ్ ఫిలింలోనే వెరీ వెరీ ఎమోషనల్ ఫిలిం. అమ్మ మనసు అని పేరు పెట్టారు. ఇట్స్ స్టోరీ బిట్వీన్ అ సన్ అండ్ ఎ మదర్. దీని మీద అనమాట. ఇట్స్ ఒక చిన్న కాలనీలో జరుగుతుంది. ఆ కాలనీలో ఒక పెద్ద మనిషి అనమాట. ఇలాంటి కథలు కూడా ఇప్పుడు తీస్తారా అనిపిస్తుంది సార్. అంటే హీస్ కమ్ డౌన్. అదే ఆయన 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 నమ్మకం అది. నేను వారితో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను, గురువా ఇది అంటే, లేదు గురువా, మనం మనం వర్క్ అయిన సినిమాలన్నీ ఎమోషనల్ ఫిల్మ్స్. ఆ ఎమోషన్ అన్న మిస్ అయిపోతున్నారు. సో ఐ వాంట్ టు డూ ఆన్ దట్. ఎమోషన్ అని ఉంటుంది, బట్ బేసిక్గా మిగతా ఇప్పుడు కావాల్సిన దీంట్లోని ఆ కుర్రాడు ఆఫీసు అవన్నీ దోస్ ఆర్ ఆల్ లైటర్ వెయిన్ సీన్స్. ఆ లైటర్ వెయిన్ సీన్స్లో ఈ ఎమోషన్ తీసుకొస్తే ఇది డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ అమ్మా. ఎమోషన్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీబడి. అయితే దాన్ని కరెక్ట్గా కరెక్ట్ టైంలో అలా గెలితే ఇట్ వర్క్స్ అవుట్. సో ఆయన నమ్మకం ఉంది, వీఆర్ వర్కింగ్ అవుట్. బట్ వన్ స్టిల్ హ్యాస్ నాట్ గాట్ ది ఆన్సర్ సార్. శివ లాంటి సినిమా తర్వాత శివ అసలు కాస్టింగ్ జరిగినప్పుడు, అంటే వెన్ యూ లుక్ బ్యాక్, ఆ రోల్కి మీరు బాగున్నారని కదా మిమ్మల్ని తీసుకుని ఉంటారు. అంటే హ్యాండ్ పిక్డ్ కదా ఆ రోల్ క్యారెక్టర్స్. నేను ఇక్కడ అంటే లెట్ మీ టేక్ ఇట్ ఇన్ దిస్ వే పాజిటివ్గా. శివ కేమ్ ఇన్ 89. అవును, మా పెళ్ళైంది 89. 90 నుంచి మెల్లిగా ఇండస్ట్రీ తరలి ఇక్కడ రావడం జరిగింది. అవును. ఆ దీంట్లో ఏంటంటే అప్పుడున్న పెద్దలు దే పుట్ సర్టన్ కండిషన్స్ ఆర్ నార్మ్స్ సేయింగ్ దట్ ఇక్కడున్న వాళ్ళని యూ ప్రిఫర్ దెమ్ అని. సో నాకు వ్యక్తిగా నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యే పరిస్థితిలో లేదు. ఎందుకంటే అంతకుముందే ఒక దగ్గర ఒక 6 నెలలో 7 నెలలో ఉంటుంది నేను అక్కడ చెన్నైలో ఇల్లు కొనుక్కొని 6 నెలలు ఉన్నాను నేను. సో ఆ ఇల్లు వెంటనే అమ్మేసుకుని నేను ఇక్కడికి రావాలంటే ఆ ఇల్లు అమ్మాలి. అవును. దాని మీద కాస్త కొద్దిగా అప్పు ఉంది. సో అప్పు తీరిస్తే కానీ నేను అమ్మలేను. సో ఈ పరిస్థితుల వల్ల వన్ బై వన్ నన్ను రోజుకి ఒక్కొక్క మెట్టు వెనకాలకి లాగేసింది. సో నేను షిఫ్ట్ అవ్వలేదు. ఒక ప్రదేశం వదిలేసి ఒక ఫ్యామిలీతో ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలంటే సామాన్య విషయం కాదు. అందులో అక్కడ నాటుకుపోయి అంతకాలంగా అవన్నీ వదిలేద్దామా, నాటుకుపోవడాలు ఇవన్నీ వదిలేద్దామా. ఒక మామూలు మన ఇందాలు మాట్లాడుకుని ఒక మధ్యతరగతి కుటుంబం ఆర్ లిటిల్ అప్పర్ క్లాస్ దీని మీద అనుకుంటే, అండ్ మధ్యతరగతి అంటే మళ్ళీ మీరు సార్ పేరు తీసుకొస్తారేమో, అందుకని అది కాకుండా దీని నుంచి ఇక్కడ బయటికి రావాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. నేను అది చేయలేకపోయానమ్మా. సో ఆ దీంట్లోని నేను ఏమైనా మిస్ అయిపోయి ఉంటాను, అది కూడా అలా అనుకుంటా. లెట్ us టేక్ ఇట్ లైక్ దట్. సో ఆ దీంట్లో ఐ మిస్డ్ ఇట్. ఎందుకంటే అప్పటికేమైపోయింది, అప్పటిదాకా నేను పనిచేస్తున్న దర్శకులందరూ వాళ్ళెవ్వరికి డైరెక్షన్ ఛాన్సెస్ రాలేదు. కొత్త క్రాప్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసారు, న్యూ క్రాప్. సో వాళ్ళందరూ దే వర్ ప్రిఫరింగ్ ఆర్టిస్ట్ హియర్. వాళ్ళకి ఆల్రెడీ ఉన్న సర్కులు తెలిసిన వాళ్ళతో దే వర్ డూయింగ్, అండ్ ఆ సినిమాలన్నీ సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉన్నాయి. సో ద ట్రెండ్ చేంజ్. అది ఆ దీంట్లో నేను ఫిట్ అవ్వలేదు. లేదు సుధాకర్ చేత ఇది చేయిద్దాం, పిలిపించండి అన్న పరిస్థితి రాలేదు. దే వర్ సమ్మన్ అదర్స్. శివ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా సార్ ఆ షూటింగ్. కరెక్ట్గా అంతా ఇఫ్ యూ టేక్ ది ఎంటైర్ యావరేజ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ అందరూ, ద ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్ గారు కానీ, కెమెరామెన్ గారు కానీ, మా వీ వుడ్ ఆల్ బీ అరౌండ్ 25-26 years యావరేజ్ తీసుకుంటే. సో ప్రతి ఒక్కరూ వారి కాలేజ్ అనుభవం, వారి కాలేజ్ ఎక్స్పీరియన్సెస్, చిన్న ఇన్సిడెంట్స్ అవన్నీ చెప్పేవారు. ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఇట్. వర్మ గారితో ఎలా ఉండింది సార్ యువర్ జర్నీ? అమ్మా నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నానమ్మా, he is a person who believed his consciousness. వారి నమ్మకం అది. he was clear, నాకు ఇది చాలు, ఇది వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అంతేనమ్మా. దట్ గట్ ఫీలింగ్తో he was the same. నాకు వారిలో ఇంత మార్పు కూడా నాకు అనిపించలేదు. ఆ రోజు ఎలాగున్నారు, దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ పర్ఫెక్ట్, వర్కౌట్ అవుతుంది. వాళ్ళు అంతే. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెట్టండి, ఆ రోజు ఆయన ఇది సక్సెస్ అవుతుంది అని బిలీవ్ చేశారా లేదా అని పక్కన పెడితే, ఆ రోజు అలాగే ఉన్నారు, ఈ రోజు ఇలాగ. సక్సెస్ అయిందా, ఆనందం లేదా. మ్యాన్ విత్ కన్విక్షన్ అమ్మా.
అది రైటా రాంగా, మీకు రైట్ రాంగ్ అనిపించచ్చు, ఆయనకి రైటా రాంగ్ అంటే రైట్ అని చేస్తారు. అవును, ఆ అది కరెక్టే. కన్విక్షన్ అన్నది ఇప్పటికీ అదే ఉందమ్మా. దిస్ ఇస్ వాట్ వాజ్ దేర్. ఆ రోజు వారు ఎవరో ఎవరికి తెలియదు, అవును, కొత్త డైరెక్టర్ అందులో. ఎవరికి తెలియదు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాతే అందరికీ తెలిసింది. ఆ రోజు ఏ కన్విక్షన్ అయితే ఉందో ఈ రోజుకి ఈ క్షణాన్ని కూడా అదే కన్విక్షన్. నో చేంజ్.